హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హెయిర్కి మంచి ప్యాక్ చూపిస్తాను. అందరూ నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్, మీ హెయిర్ ఇంత బాగా ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, ఏం పెడతారు అని. హెయిర్ బాగుండాలంటే ఆయిల్ అయితే చాలా అవసరం. హెయిర్కి ఆయిల్ కాకుండా ఇంకేం యూజ్ చేస్తే హెయిర్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ ఉండకుండా, హెయిర్ రీగ్రోత్ అయ్యి హెయిర్ లావుగా పొడగ్గా అవ్వడానికి ఇది ఒక్కటి యూజ్ చేస్తే చాలు, రిజల్ట్ చాలా బాగుంటుంది. ఈ ప్యాక్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యూజ్ చేస్తున్నాను నేను. విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటే యూజ్ చేయండి, లేదంటే మామూలుగా రైస్ వాటర్ ఉంటాయి కదా, రైస్ వాటర్ అండ్ ఎగ్ ఉన్నా పర్లేదు, రిజల్ట్ చాలా బాగుంటుంది. రేట్ కూడా చాలా తక్కువే, 86 రూపీస్కి 20 వచ్చాయి. ఈ షీట్ మొత్తం 86 రూపీసే. మనం ఎన్ని పెట్టినా కూడా ఆయిల్ పెట్టకుండా మనం డైరెక్ట్గా షాంపూ చేసిన ఈ ప్యాక్స్ వేసిన రిజల్ట్ అనేది ఏమి ఉండదు. ఆయిల్ అనేది చాలా అవసరం. మామూలుగా నేను ఈ ఆయిల్ యూజ్ చేస్తాను, ఒకేసారి బాటిల్ తెచ్చి పెట్టుకుంటాను. చాలా ఎక్కువగా ఆయిల్ యూజ్ చేస్తాను కాబట్టి ఎంత తెచ్చినా కూడా సరిపోదు నాకు. ఇందులో మెయిన్గా రైస్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను, దొడ్డు బియ్యం. నార్మల్గా సన్నం బియ్యం కాకుండా లావు బియ్యం ఉంటాయి కదా, అవి తీసుకొని డస్ట్ ఏం లేకుండా బాగా వాష్ చేశాను. రైస్లో వాటర్ పోసి ఓవర్ నైట్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రైస్ని హ్యాండ్స్తో బాగా కలపాలి. రిజల్ట్ అయితే బాగుంటుంది. వాటర్ అనేది బాగా ఫర్మెంట్ అవ్వాలి. బాగా పులిసిన వాటర్ని తీసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఎంత పులిస్తే అంత స్మెల్ వస్తుంది, భరించాలి. హెయిర్ బాగుండాలని కెమికల్స్ ఉన్నవి ఏది పడితే అది యూజ్ చేయకుండా, ఎక్కువ మనీ ఖర్చు చేసుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా న్యాచురల్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రిజల్ట్ కూడా. చూసారా ఎంత ఫాస్ట్గా ఉంటుందో హెయిర్ గ్రోత్ అనేది. మన హెయిర్ అనేది ఊడిపోతూ ఉందని అలాగే వదిలేయకూడదు. హెయిర్ ఎంత ఊడిపోయినా కూడా మనకు కొత్త హెయిర్ వస్తూ ఉంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ హెయిర్ ఆయిల్ కూడా పెట్టాను వీడియోస్లో, చూడండి. 1 డే మొత్తం సోక్ చేసిన తర్వాత ఈ రైస్ని ఇలా హ్యాండ్స్తో బాగా కలిపి రైస్ వాటర్ని తీయాలి మనం. చూసారా ఇలా వైట్గా అవుతుంది రైస్ని బాగా కలిపితే. ఇప్పుడు ఈ వాటర్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ పోసి నానబెట్టకండి, ఎందుకంటే ఎంత వాటర్ నానబెడితే అంత వేస్ట్ అయిపోతుంది. కొన్ని వాటర్ ఎంతైతే సరిపోతాయో మనకు వాటర్ అన్నీ తీసుకొని అంతే నానబెట్టుకొని తీసుకోండి. ఇందులో 1 ఎగ్ యూజ్ చేస్తున్నాను నేను. ఎల్లోతో సహా యాడ్ చేసుకోండి, రిజల్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ వైట్ మాత్రమే యాడ్ చేస్తూ ఉంటారు, బట్ ఎల్లో అనేది రిజల్ట్ ఇంకా బాగుంటుంది. నేను 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేస్తున్నాను. హెయిర్ మరీ తక్కువగా ఉంటే ఒక్కటే యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇవి యూజ్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది కదా అని ఎంత పడితే అంత వేసేసుకొని ఊరికే యూజ్ చేయకూడదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, యూజ్ చేసే అంతే యూజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫోర్క్తో అయితే ఈజీగా మిక్స్ అవుతుందని నేను ఫోర్క్ తీసుకున్నాను. వీటితో పాటు ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. నిజానికి నేను ఆయిల్ నైట్ మొత్తం అప్లై చేసేసుకొని పెట్టుకున్నాను, సో అందుకని నేను ఆయిల్ స్కిప్ చేస్తున్నాను. మీరు కనుక హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోకపోతే ఇందులో ఖచ్చితంగా ఆయిల్ యూజ్ చేయండి. ఆయిల్ లేకుండా యూజ్ చేస్తే రిజల్ట్ అంత బాగుండదు, సో ఆయిల్ అయితే కంపల్సరీ. చూసారా ఆయిల్ ఎలా పెట్టుకున్నానో, మామూలుగా పెట్టాను నేను. ఆయిల్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తాను అండ్ ఆయిల్ పెట్టిన రోజు ఖచ్చితంగా జడ బాగా ఫోల్డ్ చేసేస్తాను ఇలా, ఎంత పైన కుదిరితే అంతకి. ఇప్పుడంటే హెయిర్ కట్ చేయించాను, కానీ హెయిర్ కట్ చేయించక ముందు కూడా ఇలానే హెయిర్ మొత్తం పైన వరకు ఫోల్డ్ చేసేస్తాను. మన హెయిర్ అనేది బాగా పెరగడానికి జడ కూడా చాలా ఇంపార్టెంట్. జడ వేసుకోకుండా అలాగే వదిలేస్తే కూడా హెయిర్ అనేది పెరగదు, సో అందుకని ఖచ్చితంగా జడ వేసుకోండి. మన స్కిన్కి మాయిశ్చరైజర్ ఎంత అవసరమో హెయిర్కి ఆయిల్ కూడా అంత అవసరం. మన హెయిర్కి ఆయిల్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. నిన్న పెట్టుకున్న ఆయిల్ పడుకొని లేచిన తర్వాత కూడా మార్నింగ్ ఇంత ఉంది ఆయిల్. నా హెయిర్కి నేను ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటానంటే కారుతుంది మొత్తం, అంత ఆయిల్ పెట్టుకుంటాను నేను. చాలా ఎక్కువగా పెడతాను ఆయిల్. మామూలుగా అందరూ ఆయిల్ 1 అవర్ పెట్టుకొని వాష్ చేస్తారు, నేను మాత్రం అలా కాదు, చాలా ఎక్కువగా ఉంచుకుంటాను ఆయిల్ హెయిర్కి. హెయిర్ గ్రోత్ పైనే కదా స్కాల్ఫ్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు, హెయిర్ కింద వరకు కూడా అప్లై చేస్తాను. చూసారు కదా ఆయిల్ ఎలా పెట్టానో హెయిర్ కింద కూడా. స్మెల్ అస్సలు బాగుండదు, బట్ కొన్ని కావాలనుకుంటే కష్టమైనా భరించాలి. ఈ జనరేషన్లో అయితే హార్మోనల్ ప్రాబ్లమ్స్ అని, పొల్యూషన్ వల్ల హెయిర్ చాలా లాస్ అవుతున్నారు. అసలు చాలా సన్నగా హెయిర్ గ్రోత్ ఉండట్లే, హెయిర్ పెరగట్లే. సో అలాంటి వాళ్ళైతే ఇది యూజ్ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు. మీరే చెప్తారు యూజ్ చేసిన తర్వాత. ఇలా హ్యాండ్తో తీసుకుంటే ఇలాగే పడుతుంది. కాటన్ యూజ్ చేయండి, నాకు కాటన్ దొరకలేదు, సో అందుకే నేను ఈరోజు హ్యాండ్తోనే అప్లై చేసేసుకుంటున్నాను.
హ్యాండ్తో అయితే మన ఫేస్ మీద పడకుండా ఇలా కొద్దిగా గిన్నెని పైన వరకు తీసుకొని అప్లై చేసామంటే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. బాగా అప్లై చేసుకోవాలి స్కార్ఫ్కి. ఇది స్కార్ఫ్కే కాదు, మన హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ని సిల్కీగా, స్మూత్గా, షైనీగా చేస్తుంది. ఏదో ఎప్పుడో ఒకసారి ఇయర్లీ 2-3 టైమ్స్ చేసి రిజల్ట్ కావాలనకండి. మీకు రిజల్ట్ బాగుండాలంటే, మీకు ఖచ్చితంగా హెయిర్ బాగుండాలి, హెయిర్ గ్రోత్ ఉండాలి, లాంగ్ హెయిర్ కావాలంటే ఎవ్రీ మంత్ దీన్ని ఫాలో అవ్వండి. కనీసం మంత్లీ 3-4 టైమ్స్ అయినా అప్లై చేసుకోండి. అంటే వీక్లీ వన్స్ అప్లై చేసుకున్నారంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను టిష్యూని కూడా పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే మనకు ఫేస్ పైన పడుతుంది, నోట్లోకి వెళ్ళిపోతుందని టిష్యూని పక్కన పెట్టుకొని అలా ఫేస్ పైన పడ్డ ప్రతిసారి క్లీన్ చేసేస్తున్నాను. మామూలుగా హెయిర్ స్మూత్గా ఉండడానికి కండిషనర్స్ యూజ్ చేస్తున్నారు చాలా వరకు. కండిషనర్స్ అనేవి అస్సలు మంచివి కాదు. కెమికల్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ వైట్గా అయిపోతుంది. హెయిర్కి అంత మంచిది కాదు. సో న్యాచురల్గా ఇవ్వడానికి ట్రై చేయండి. కండిషనర్ యూజ్ చేయకుండా ఈ ఎగ్ని యూజ్ చేసామంటే హెయిర్ చాలా సిల్కీగా, షైనీగా అవుతుంది. సో కండిషనర్గా పనిచేస్తుంది ఈ ఎగ్ అనేది. ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ యూజ్ చేసాం కాబట్టి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా, హెయిర్ ఫాల్ తగ్గించి కొత్త హెయిర్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా వరకు ఆయిల్ అప్లై చేసుకోకుండా డైరెక్ట్గా షాంపూ చేసేసుకుంటారు. అలా అస్సలు చేయొద్దు. ఆయిల్ యూజ్ చేసి ఆయిల్ బాగా పెట్టుకున్న తర్వాతే షాంపూ చేసుకోండి. నాకు అసలు స్పెషల్గా ఇది యూజ్ చేయడానికి టైం ఉండదు. నేను అందుకని ఏ రోజైతే ఆయిల్ పెట్టుకొని షాంపూ చేసుకుంటానో ఆ రోజే ఇది బాగా అప్లై చేసుకొని షాంపూ చేసుకుంటాను. మీరు వీక్లీ 2-3 టైమ్స్ అలా షాంపూ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వీక్లీ 2 టైమ్స్ అయినా కూడా ఇది అప్లై చేసుకోండి. చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. స్కార్ఫ్కి మాత్రమే కాదు, హెయిర్ కింద వరకు అప్లై చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకుంది. ఎక్కువైనా కూడా కారుతుంది. సో ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా తీసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను హెయిర్ బ్యాండ్తో ఫోల్డ్ చేసేస్తున్నాను. 1 అవర్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. బాగా డ్రై అయిపోతుంది 1 అవర్ వరకు. డ్రై అయిపోతే హెయిర్ అనేది సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. 1 అవర్ తర్వాత షాంపూ చేసేసుకోండి. నేను హెయిర్ ఆయిల్ కూడా వీడియో పెట్టాను, చూడండి. అండ్ షాంపూ కూడా ఎలా న్యాచురల్గా యూజ్ చేయాలో కూడా పెడతాను నెక్స్ట్ వీడియో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్.